కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23 నుండి మనం చదువుకుందాం. యావే భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యావే విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యావే కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండి. చూడండి పిల్లారా, ఈ యొక్క సాయంకాల వేళలో మనము నీ ప్రేమను ఆయనకు చూయించుట అన్న వర్తమానం మనం నేర్చుకుందాం. చూడండి, పరమగీతములు 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. పెందల కడ లేచి ద్రాక్ష వనములకు పోదము. ద్రాక్షవల్లులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దానిమ్మ చెట్లు దాడిమి చెట్లు పూత పట్టెనో లేదో, చూతము రమ్ము. అచ్చటనే నా యొక్క ప్రేమ సూచనలు నీకు చూపెదను. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెందల కడలేచి ముందు వచ్చిన చెప్తే, నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామ సేవలో నివసింతుము. పెందల కడ లేచి ద్రాక్ష వనములకు పోదము. ద్రాక్ష వల్లులు చిగురించినో లేదో, వాటి పువ్వులు వికసించినవో లేదో, క్షమించండి, దాడిమ చెట్లు పూత పట్టినో లేదో, చూతము రండి. అచ్చటిని నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. చూడండి, నీ ప్రేమను ఆయనకు చూయించుట. పిల్లారా, ఇక్కడ చూడండి, పెందల కడే అంటే సూర్యుడు ఉదయించక ముందే పెందల కడే లేచి ఆ ప్రాణప్రియునికి ఆ ప్రేమ సూచనలను చూయించెదను. అంటే ద్రాక్షవనములకు పోదము, ద్రాక్షవనులు చిగురించనో లేదో. అందువల్ల ద్రాక్ష తోట అంటే ఆయన సంఘానికి సాదృశ్యంగా ఉంది. ద్రాక్ష తోట అంటే ఆయన సంఘానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ యావే భక్తులారా, మీరందరూ ఆయన్ను ప్రేమించుడి. కాబట్టి ప్రేమించండి అన్నాడు. మరి ఆ ప్రేమను నీవు ఆయనకి ఎలా చూయిస్తావు అంటే, వాక్యమును బట్టి మనం చూస్తే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుట ద్వారానే నీ ప్రేమను ఆయనకి చూయించగలుగుతావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమను సర్వశక్తిమంతునిగా చూయించాలంటే, మెస్సేజ్ చూయించాలనంటే, నీవు ఆయన వాక్య ప్రకారం నడుచుట ద్వారానే. అందుకే మెస్సేజ్ అన్నాడు అనేది, నా ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ అన్నాడు. కాబట్టి ప్రేమించండి ఆయనంటే, నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుట ద్వారానే ఆయనకి నీ ప్రేమను చూయించగలవు తప్ప మరొక విధంగా కాదు. అందుకని మనం చాలాసార్లు మనం నేర్చుకున్నాం. ఆయన ప్రేమను చూయించడం అంటే, చాలామంది ఏదో మెడలో సిలువ బొమ్మ వేసుకోవడము, లేకపోతే ఈ జేబులో ఏదో యేసుప్రభు బొమ్మ పెట్టుకోవడము, లేకపోతే ఏదో క్యాలెండర్ తగిలించుకుని
మేము యేసు ప్రభు క్యాలెండర్ తగిలించుకున్నామనో అది కాదు. కానీ పిల్లారా, అవన్నీ కూడా ఏంటంటే మెస్సయ్య మన కొరకు కల్వరి శిలువలో రక్తం చిందించాడని చూయిస్తా ఉన్నాయి. అందుచేత నువ్వు ఆయన ప్రేమిస్తూ ఉన్నావనంటే అవి తగిలించుకున్నంత మాత్రాన నీవు సర్వశక్తిమంతుని ప్రేమిస్తూ ఉన్నట్లు కాదు. ఆయన వాక్య ప్రకారము నడుచుట ద్వారానే నీవు ఆయనకు నీ ప్రేమని చూయించగలుగుతావు. అందుకని నన్ను ప్రేమించిన నా మాటలు గైగొనమని మెస్సయ్య పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైగొనమని మెస్సయ్య పలికెను. నా వాక్యమందు నిలిచిన వారే నా శిష్యులని తెలిపేను. నా వాక్యమందు నిలిచిన వారే నా శిష్యులని తెలిపేను. నా శిష్యులని తెలిపేను. ప్రేమించుచున్నావా ఏలో ప్రేమ? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుడు ద్వారానే నీవు ఆయన పట్ల నీ ప్రేమను నీవు చూయించగలవు. ఇంకా బైబిల్ ఏం చెప్తుందనండి, ఎదురుగా ఉన్న నీ సహోదరుని నువ్వు ప్రేమించడం ద్వారానే సర్వశక్తిమంతుని యొక్క ప్రేమని ఇతరులకు నువ్వు చూయించగలవు. అంటే ఇతరుల పట్ల నీ సర్వశక్తిమంతుని ప్రేమను చూయించడమే ఆయనకు నీ ప్రేమను చూయించడమైనది. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఆ వాక్యం అంతా కూడా ఏం చెప్తుంది చెప్పండి? ఇతరులను ప్రేమించమనే చెప్తుంది వాక్యం. అంటే ఇదేదో లోక ప్రేమ కాదు, సాతాను ప్రేమ కాదు. ఇది సర్వశక్తిమంతుని యొక్క ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన క్రియాపూర్వకమైన ప్రేమ. నువ్వు మోసగించకూడదు అని వాక్యం చెప్తుంది అనుకోండి. నువ్వు మోసం చేయకుండా ఉన్నావు అంటే, ఇతరులను నువ్వు మోసం చేయకుండా ఉన్నావు అంటే ఆయన ప్రేమించినట్టు లెక్క. నువ్వు లేకపోతే అన్యాయం చేయొద్దని ఆయన చెప్పాడు అనుకోండి, నువ్వు అన్యాయం చేయకుండా ఉన్నావు అంటే, ఇతరులకి అన్యాయం చేయకుండా ఉన్నావనంటే అప్పుడు నువ్వు సర్వశక్తిమంతుని ప్రేమించినట్టు లెక్క. అలాగా వాక్యము కోసం నిలబడడం ద్వారా నీ యొక్క ప్రేమని ఆయనకి నీవు చూయించగలవు. అలాగే ఇతరుల యొక్క దేవతలను అలాగే విగ్రహాలను వాటిని ఆరాధించకుండా, మతశాఖ సంఘాలకు నువ్వు వెళ్లకుండా సత్యం కోసం నువ్వు నిలబడము కూడా నీ ప్రేమను ఆయనకు చూయించడమైనది. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకనే పెందల కడే లేచి ఏమండి, ద్రాక్షావనములకు పోదుము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పెందల కడనే. సేమ్ ఇప్పుడు కూడా మనము కూడా తెల్లవారుజామునే ఉన్నాం. అలాగే మెస్సయ్య కూడా సిలువ వేయబడిన తరువాత 3వ దినములో ఆ తెల్లవారుజామున పెందలకడ లేచి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, మెస్సయ్య తిరిగి లేచి ఉన్నారు. ఆయన నామడిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు పెందలకడని అంటే ఆత్మ సంబంధంగా మనం వేకుజాములో మనము లేచి మన ప్రేమను ఆయనకు చూయిస్తూ ఉన్నాం. బైబిల్లో మన పితరులు వారి యొక్క ప్రేమను సర్వశక్తిమంతునికి చూయించారు. బైబిల్లో దానియేలు గురించి మనం చూస్తే చూడండి, అతడు సర్వశక్తిమంతుని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆ ప్రేమ ఎంత బలమైనదో ఎంత గట్టిదో సర్వశక్తిమంతుని పట్ల అది రుజువు చేస్తూ ఉంది. ఆయన హల్లెలూయా. చూడండి, ఆ యొక్క సర్వశక్తిమంతునికి ప్రార్థిస్తూ ఉన్నాడని వాళ్ళందరూ కూడా ఏం చేశారనండి, ఆ చట్టాన్ని మీరిపోయాడని, రాజు యొక్క చట్టాన్ని వ్యతిరేకించాడని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడవేస్తూ ఉన్నప్పటికి కూడా ఏమండి, ఆ యొక్క సింహాల గుహలో అతడు ఉన్నాడు. ఒంటరిగా సింహాల గుహలో ఉన్నాడు అతడు.
చుట్టూరు కూడా సింహాలు ఉన్నాయి. సర్వశక్తిమంతుడు వాటి యొక్క నోరు మూసేసాడు ఆయన. అక్కడ చూడండి, ఆ సింహాల గుహలోనికి త్రోసివేయబడడం, ఇవన్నీ కూడా సర్వశక్తిమంతుని కోసము. అతడు ఆ సింహాల గుహలో ఆ భయంకరమైన క్రూరమైన ఆకలితో ఉన్నటువంటి ఆ సింహాల మధ్య అతడు ఉన్నదానిని బట్టి అతడు సర్వశక్తిమంతుని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో అంటే, ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాన్ని తెగించి మరీ సర్వశక్తిమంతుని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈ రోజుల్లో అయినట్లయితే మనుషులు, ఈ రోజుల్లో అయినట్లయితే ఏ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చేసి ఎవరు కూడా రాజుగారికే లేకపోతే గవర్నమెంట్ చెప్పిన మాట వినాలే తప్ప ఎవరు కూడా మీ మెస్సీకి మీరు ఎవరు కూడా ఆరాధించుకోవడానికి లేదు, మీరు చర్చికి వెళ్ళడానికి వీలు లేదు, లేనట్లయితే మిమ్మల్ని శ్రమ పెడతాం, మిమ్మల్ని ఆ యొక్క ఇబ్బందులు పెడతాం, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తాం అని ఒకవేళ గవర్నమెంట్ కనుక అందనుకోండి, నువ్వేం చేస్తావు అనంటే ఏం చేస్తావు చెప్పండి? నీవు బ్రతుకుంటే మనం ఏదే విధంగా మరలా అప్పుడు చూడొచ్చు అని చెప్పి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ చెరసాలకు వెళ్ళిపోతే అందరూ కూడా గవర్నమెంట్ చెప్పినట్టు వింటున్నారు కదా, మనం మాత్రం ఏం చేస్తాం, కొద్దిమంది మనం ఏం చేయగలం అని చెప్పి నువ్వేం చేస్తావు అంటే ఆ గవర్నమెంట్కి లోబడిపోతావు, నువ్వు నిలబడవు. అప్పుడు నీలో ఏమి లేనట్టు సర్వశక్తిమంతుని పట్ల నీ ప్రేమను నీవు రుజువు చేయడం లేదు, నీ ప్రేమను సర్వశక్తిమంతునికి చూపించడం లేదు. అందుకనే దానియేలు చూడండి, మెస్సయా నా ప్రేమను నీకు ఎలా చూపిస్తున్నావు చూడు, అందరూ నాకు శత్రువులుగా మారి ఆ యొక్క నన్ను తీసుకొని వెళ్ళి ఆ సింహాల గుహలో, ఆ భయంకరమైన సింహాల గుహలో పడవేసినప్పటికీ కూడా నేను ఆ సింహాల గుహలో నీ కోసం నేను నిలిచి ఉన్నాను నాయనా. నీ వాక్యమును నేను నెరవేర్చినందువల్లే, నిలబడినందువల్లే, నీ వాక్యం కోసం నిలబడినందువల్లే, కాబట్టి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నానో నువ్వు నన్ను చూడు అన్నాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చూడండి, అతడు ఆ విధంగా సర్వశక్తిమంతుని పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాను ఆయన్ని, నేను ప్రేమిస్తున్నాను సర్వశక్తిమంతుడిని, నా కోసం కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, మేమంతా కూడా ఆయన నమ్ముకున్నాం అని కబుర్లు చెప్పడం కాదు, ప్రసంగాలు చేయడం కాదు, వాక్యము కోసం నిలబడి ఆ యొక్క ప్రేమను నువ్వు రుజువు చేయాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయనా అని దానియేలు తన జీవితమును దాన్ని రుజువు చేశాడు. ఆయన నామనిస్తాడు. అందుకనే బైబిల్లోని ఒక వాక్యము, ఒకే వాక్యము అనేక కోణాల్లో వర్తమానం వెళ్తుంది. మీకు అర్థమవుతుందండి? ఒక వాక్యమే అనేక రీతులుగా వెళ్తుంది, ఒకే వాక్యం, కానీ అది వాక్యానికి సరిపోయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క దానియేలు సర్వశక్తిమంతుని ఎలాగ ప్రేమిస్తూ ఉన్నాడో చూయించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బైబిల్లో మనము ఆ యొక్క పాత నిబంధన కాలంలోనే మనము ఏలీషాని మనం చూస్తే, ఏలియాను ముందుగా మనం చూస్తే, ఏలియా చూడండి సర్వశక్తిమంతుని పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, చూయిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే తన జీవితము ద్వారా. మీకు అర్థమవుతుందండి? తన జీవితము ద్వారా తన ప్రేమను చూపిస్తున్నాడు. చూడు నాయనా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాను, నీ వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాను, నీ వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాను కనుకనే నేను ఏ యెజబెలు యొక్క దుర్బోధలకు కానీ ఆ సంఘాలకు కానీ నేను ఏమాత్రం కూడా లోబడకుండా, వాటికి విధేయత చూయించకుండా నేను ఈ విధంగా ప్రత్యేకముగా ఉన్నాను. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చూడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు గనక ఆ ఏలియా గనక ప్రేమించకపోయినట్లయితే ఆ విధంగా నిలబడేవాడు కాదు. అందువలన మనము ఆయన పట్ల మన ప్రేమను చూయించాలి. పెద్దల కన్నా ఈ తెల్లవారుజామున
చూడండి, సర్వశక్తిమంతుని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రేమను ఎలా చూపిస్తున్నాడు? సర్వశక్తిమంతుని ఆజ్ఞల ప్రకారం నడుచుట ద్వారా చూయిస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు బేతేలుకి వెళ్ళు, ఇదిగో నువ్వు ఎరుకోకి వెళ్ళు, ఇదిగో నువ్వు యొర్దానికి వెళ్ళంటే ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు. అంటే సర్వశక్తిమంతుడు ఎలా చెప్పాడో ఆ విధంగా చేయటం ద్వారా సర్వశక్తిమంతుడిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను సర్వశక్తిమంతుడు చూయిస్తూ ఉన్నాడు. ఆయన నామరుస్తాడు. అందుకని బేతేలుకి వెళ్ళమంటే వెళ్ళకుండా, అలాగే మరలా ఎరుకోకి వెళ్ళమంటే వెళ్ళకుండా, యొర్దానికి వెళ్ళమంటే వెళ్ళకుండా, ఆ యొక్క సర్వశక్తిమంతుని మాట వినకుండా అప్పుడు నేను సర్వశక్తిమంతుని ప్రేమిస్తూ ఉన్నాను అంటే అది ప్రేమ సర్వశక్తిమంతుని చూయిస్తున్నట్టు కాదు. కాబట్టి సర్వశక్తిమంతునికి ఆయన ప్రేమ చూయించడం అనేది ఆయన ఆజ్ఞలకు ఆయన ఏం చెప్పాడు దాన్ని నెరవేర్చుడు ద్వారానే సర్వశక్తిమంతునికి నీ ప్రేమను నువ్వు చూయించగలవు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే ఈనాడు ఏలియా ఎలాగైతే తన ప్రేమను సర్వశక్తిమంతుని చూయించాడో నీవు కూడా ఈ చివరి కాలంలో ఇప్పటి కాలమును బట్టి ఇప్పటి వర్తమానాన్ని బట్టి నీ ప్రేమను ఆయనకి చూయించాలి. ఎలా చూయించగలవు? ఇప్పుడు వాక్యం ఏం చెప్తా ఉంది? తెల్లవారుజామున మనకు ఒక స్వరం వినపడుతుంది, ఎక్కిరమ్మనే స్వరము. ఎక్కిరమ్మనే స్వరమును నీవు లోబడుడు ద్వారా, ఎక్కిరమ్మని అన్నప్పుడు నువ్వు పైకి ఎక్కి వెళ్ళాలంటే లోకం అంతా విడిచిపెట్టి పైకి వెళ్ళాలి. లోకాశలు, లోకాపేక్షలు, అబద్ధాలు, ఏమండి, లేకపోతే దొంగతనాలు, లేకపోతే అల్లరితో కూడా ఆటపాటలు, ఈ చెడంతా కూడా నువ్వు వదిలిపెట్టేసేయ. లోక సంబంధమైన ప్రతిదాన్ని కూడా నువ్వు విడిచిపెట్టేసి నీవు ఆయన దగ్గరికి పైకి కొనిపోబడమే, పైకి ఎత్తబడమే. ఏమండి, నీవు దీన్ని విడిచిపెట్టుడు ద్వారా నీ ప్రేమను ఆయనకు చూయించగలవు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఈ కాలంలో ఇది, ఆ కాలంలో అది, ఆ కాలంలో వాళ్ళు ఆ కాలానికి తగిన విధంగా వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచారు. ఆ యొక్క మనం దానియేలును చూసినా కానీ ఏలియాను చూసినా కానీ వాళ్ళు అలాగే నిలబడి సర్వశక్తిమంతుని యొక్క వాక్యమును ప్రేమించడం ద్వారా ఆయన్ని ఎంతగా, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచడం ద్వారా ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను వారు చూయించారు. ఈనాడు కూడా నీవు ఈ కాల వర్తమానాన్ని బట్టి లోకం మీదకి ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక నీవు ఈ చివరి కాలంలో లోక సంబంధమైన వాటిని విడిచి పూర్తిగా ఆయన్నే నువ్వు ప్రేమించాలి. ఆయన అనగా ఎవరు చెప్పండి? వాక్యమునే నువ్వు ప్రేమించాలా. ఆ వాక్యమునే నువ్వు ప్రేమించడమే. అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుడు ద్వారానే లోకాన్ని విడిచిపెట్టగలుగుతావు. లోకాన్ని విడిచిపెట్టాలంటే ఎలాగా? లోకాన్ని విడిచిపెట్టడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే లోకాన్ని విడిచిపెట్టడం. మీరు లోకాశలు కలిగి ఉండకూడదని వాక్యం చెప్తుంది. లోకాశలు విడిచిపెట్టామంటే ఆయన ఆజ్ఞను గైకొన్నట్టే. ధనాపేక్ష కలిగి ఉండకూడదని వాక్యం చెప్తుంది. ధనాపేక్షను విడిచిపెట్టావనంటే అప్పుడు నీవు ఆయన వాక్యంలో గైకొన్నట్టే. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవన్నీ కూడా తండ్రి వల్ల అనగా సర్వశక్తిమంతుని వల్ల పుట్టినవి కాదు. లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించొద్దని ఆయన చెప్పాడు. కాబట్టి నీవు లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకుండా ఎప్పుడైతే నీవు ఉంటావో అప్పుడు ఆయన ఆజ్ఞను కైగొన్నట్టు నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్టు లెక్క. ఆయన ఆజ్ఞను లోబడు ద్వారా, అందుకని ఆయన ఆజ్ఞను లోబడు ద్వారా నీవు లోకాన్ని విడిచిపెడతావు. ఆయన వాక్యములకు లోబడని వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టలేరు. అందుకనే పూర్తిగా లోకాన్ని విడిచిపెట్టే సమయం ఇదే. రేపు విడిచిపెడతాను, ఎల్లుండి వదిలిపెడతాను, తర్వాత వదిలిపెడతానులే, లేకపోతే ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అవన్నీ చేయాలి కదా. ఇప్పుడు కనుక నేను మారిపోయాను అనుకోండి, పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? ఎవరు లోకస్తులు ఎవరు కూడా పెళ్ళికి, లేకపోతే మా బంధువుల్లో ఎవరు కూడా ఇలా చేసుకోమంటారు. మరి ఆ చర్చికి వెళ్తే మేము చేసుకోమని అంటారు. కాబట్టి మేము ఇప్పుడు ఎలా కుదిరితే మాకు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఇలా ఉంటే మేము వాళ్ళు చేసుకోరు, అయినా పెట్టుకుంటేనే చేసుకుంటారు. కాబట్టి నేను అందాక ఆ పెళ్ళి అయ్యేదాకా, ఆ పిల్లలకి ఏదో బాధ్యతలన్నీ అయిపోయేదాకా
అప్పుడు నేను లోకాన్ని వదిలిపెడతానులే అని అంటే నువ్వు ఉగ్రతలో పడిపోతావు, ప్రమాదంలో పడిపోతావు. ఎందుకనంటే ఈ సమయం ఏమిటనంటే విడిచిపెట్టే సమయం కాబట్టి నువ్వు విడిచిపెట్టు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెతకండి, మిగతా ఏమైనా కావాలంటే ఆయనే చూసుకుంటాడు. ఆయనే, మిగతాదంతా ఎవరి పని చెప్పండి? ఆయన్ని. ఇప్పుడు దానియేలు గుహలో ఉన్నాడు, రక్షించే బాధ్యత ఎవరిది? ఆయన్ని. అందుకనే కీర్తన గ్రంథంలో ఏం రాయమని చెప్పండి? విశ్వాసుల్లో ఆయన చూడండి, యావే విశ్వాసులను కాపాడును. ఆయన్ని ప్రేమించినట్లయితే, నువ్వు ఆయన్ని ప్రేమిస్తే కాపాడే బాధ్యత ఎవరిదంటే ఆయన్ని. దానియేలు చూడండి, సర్వశక్తిమంతుని ప్రేమించి వాక్యం మీద నిలబడ్డాడు. అప్పుడు దానియేలు సర్వశక్తిమంతుడు కాపాడాడా లేదా? కాపాడాడు. ఏలియాని పైకి తీసుకుని వెళ్ళి ఆయన కాపాడాడా లేదా? కాపాడాడు. ఇప్పుడు కూడా అంతే, నువ్వు ఆయన్ని ప్రేమించడం అనగా ఆయన వాక్య ప్రకారం నడవడమే లోకం. అందుకే ఆయన్ని ప్రేమించేవారు లోకాన్ని విడిచిపెడతారు. లోకముని వారు ఈ చివరి కాలంలో తెగిపోతారు. ఎందుకు తెగిపోవాలని అంటే, నువ్వు తెగిపోకపోతే ఉగ్రతలో పడిపోతావు. ఇంతకు ముందు అయినట్లయితే మీకు అర్థమవుతుందండి? ఆ సమయం వేరు, ఈ సమయం వేరు. ఇప్పుడు నువ్వు ఇంకా టైం ఉందలే, కాలం ఉందలే అనుకొని కనుక నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నీకు ఎత్తబడిన తర్వాత శ్రమల్లో పడిపోవడం తప్ప మరొకటి లేదు. ఇప్పుడు అపోస్తున్న పౌలు కాలం ఉందనుకోండి, ఆ పౌలు కాలంలో ఆ పౌలు తర్వాత శ్రమకాలం లేదు. పౌలు తర్వాత ఏమి లేదు చెప్పండి? శ్రమకాలము లేదు. శ్రమకాలం లేకపోయినప్పటికీ కూడా ఎఫెస్ సంఘ కాలంలో, అదే పౌలు సంఘ కాలంలో, ఆ పౌలు ఉన్నటువంటి కాలంలో చాలా భక్తిగా, చాలా ప్రార్థన చేసుకుంటూ, చాలా ప్రత్యేకంగా ఉండేవారు. ఆయన నమ్మనిస్తారు. ఎఫెస్ సంఘం మనం చూసినట్లయితే, కానీ వాళ్ళు అప్పుడే ఆ రాకడ జరిగిపోద్దేమో అనుకున్నారు. వాళ్ళు అందరూ కూడా ఆ విధంగా నిలబడ్డారు. వాళ్ళు లోకానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. అప్పుడు పరిపూర్ణంగా వెలుగున్నటువంటి సింహాల వలె నిలబడినటువంటి కాలం అది. ఎఫెసన్ కాలంలో సింహం వలె నిలబడ్డారు, వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. కానీ శ్రమ కాలము రాలేదు. తర్వాత స్వర్ణ సంఘ కాలం వచ్చింది, తర్వాత పెర్గమ సంఘ కాలం వచ్చింది, తర్వాత తుయితరి సంఘ కాలం వచ్చింది, తర్వాత సార్దిస్ సంఘ కాలం వచ్చింది, తర్వాత ఫిలదెల్ఫియ సంఘ కాలం వచ్చింది, ఇప్పుడు లౌదీయ సంఘ కాలం వచ్చింది. ఈ లౌదీయ సంఘ కాలంలో ఇప్పుడు బలముగా నిలబడాలి. కారణం ఎందుకనంటే, ఇప్పుడు నీవు లోకం నుండి తెంచబడి పైకి వెళ్ళే సమయం ఇది. ఎఫెస్ సంఘ కాలం కాదు, స్వర్ణ సంఘ కాలం కాదు, పెర్గమ సంఘ కాలం కాదు, తుయితైరు సంఘ కాలం కాదు, ఏమండి ఫిలదెల్ఫియ సంఘ సార్దీస్ సంఘ కాలం కాదు, ఫిలదెల్ఫియ సంఘ కాలం కాదు. ఈ లౌదీయ సంఘ కాలంలోని, పక్షిరాజు కాలంలోని లోకం నుండి తెంచబడే సమయం ఇదే. కాబట్టి ఇప్పుడు కనుక నీవు ఈ యొక్క లోక ఆశల నుండి, మోసాల నుండి, ఈ యొక్క లోక సంబంధమైన ఈ యొక్క సుఖభోగాల మీద మనసు నుండి, వాటన్నిటి నుండి ఇప్పుడు తెంచి నీ యొక్క మనసు తెగిపోయి ఉండే సమయం ఇదే. అందుకనే ఇప్పుడు కనుక తెగిపోకపోతే ఉగ్రతలో పడిపోతారు. అందుకనే ఎవరి మనసు అయితే భూ సంబంధమైన వాటి మీద తెగిపోయి ఆయన మీదే ఎవరైతే అంటే వాక్యం మీద ఎవరైతే మనసు కలిగి ఉంటారో, అనగా ఆయన వాక్యమును గైగొంటూ ఈ లోకము సంబంధమైన వాటి మీద మనసు లేకుండా ఉంటారో, అంటే ఆ వాక్యము గైగొనడం ద్వారా లోకమును ఎవరైతే పూర్తిగా తెగిపోయి ఉంటారో, ఈ ఒక్క హృదయం లోకమును తెగిపోయిన దాన్ని బట్టి, పాపమును తెగిపోయిన దాన్ని బట్టి, చెడుతనమును తెగిపోయిన దాన్ని బట్టి, ఈ శరీరం కూడా మార్పు చెంది ఈ లోకమును తెగిపోయి పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అందువలనే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుడు ద్వారా ఈ చివరి కాలంలో వాటి నుండి బయటికి రా అని పిలుస్తున్నాడు ఆయన. లోకం మీదకి ఉగ్రత రాబోతుంది కాబట్టి, లోకం మీద నుండి మోసగాళ్ళ మీదకి, దొంగల మీదకి, వీళ్ళందరి మీద కూడా ఉగ్రత రాబోతూ ఉంది. కాబట్టి నీవు దాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేయాలి. ఎప్పుడైతే నువ్వు వదిలిపెట్టి బయటకు వస్తావో ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు. నీవు ఎప్పుడైతే బయటకు వచ్చేస్తావో, అలాగా ఆజ్ఞలన్నిటి ప్రకారం నిలబడతావో, అప్పుడు
ఈ లోకాన్ని తెగిపోయింది దాన్ని బట్టి నీ శరీరం కూడా మార్పి పైకి వెళ్ళిపోయింది. అంతేగాని ఆ వాక్యం అలాగే చెప్తుంటాళ్లే అని చెప్పి నీ హృదయంలో ఆ అసూయో, ద్వేషమో, లోకాశలో, ఆ కోపమో, కక్షో, లేకపోతే ఈ యొక్క చెడ్డ లక్షణాలని కూడా నీ అంతరంగంలో పైకి కనపడకుండా హృదయంలో పెట్టుకొని చక్కగా వాక్యం విని ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే ఆ లోకం నీలో ఉంది కాబట్టి, ఇంకా అది బయటికి పోలేదు కాబట్టి, నీలో దురాశలు ఇవన్నీ హృదయంలో ఉన్నాయి కాబట్టి, అవన్నీ బయటికి పోలేదు కాబట్టి నీ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళదు, తెగిపోయి వెళ్ళిపోదు. అందుకని ఎత్తబడడం అంటే ఏంటంటే లోకం నుండి తెగిపోవడం. ఇక మరి అన్నది కూడా ఈ లోకంలో చూడకుండా తెగిపోవడం. అందుకనే మనకి చూడండి, ఇది 8వ స్వరం. 7 స్వరాలు, 7 సంఘకాలంలో 7 దూతలు, వాళ్ళ యొక్క 7 వ్యక్తులు, 7 స్వరాలు అవి లోకములో ఉన్నటువంటి వారిని, మతశాఖ సంఘాల్లో ఉన్నటువంటి వారిని అపోస్తుల బోధ దగ్గరకు ఆ యొక్క స్వరాలు పిలిచాయి. ఆ స్వరాలు కానీ 8వ స్వరము ఇప్పుడు వినబడుతుంది. ఈ స్వరము, అందుకని బ్రహ్మం గారు అంటారు స్వరం అనగా వ్యక్తి అన్నాడు ఆయన. కాబట్టి 8వ స్వరం ఇప్పుడు నిన్ను లోకం నుండి తెంచివేసే స్వరం. అందువలన నీవు ఇప్పుడు నీ యొక్క ప్రేమను నువ్వు ఏ విధంగా ఆయనకి చివరి కాలంలో చూపించగలవనంటే, లోకము నుండి అనగా లోకమనగా ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది. నువ్వు దేవునైనా చూసుకో. ఇప్పుడు లోకములో మనము పట్టణాలు చూసినట్లయితే, గ్రామాలు చూసినట్లయితే, మనుషులను చూసినట్లయితే, ఎక్కడ చూసినా కానీ అందరిలో కూడా అబద్ధాలు, అన్యాయాలు, మోసాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, తినడం, త్రాగడం, ఇలాగా ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంట్లోకి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ షాపులోకి వెళ్ళినా ఈ ధనాపేక్ష కలిగిన వాళ్ళు, లేకపోతే లోకాశలు కలిగిన వాళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వాళ్ళే. ఈ ప్రపంచంలో ఉన్న జనవంత వాళ్ళు. అందుకనే ఈ లోకాన్ని, దీని యొక్క మనుషులంతా లోకరీతిగా ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా ఒక లోకం. కాబట్టి ఇప్పుడు నీవు ఈ చివరి కాలంలో లోకము నుండి నీవు తెంచబడి ద్వారా లోకం నుండి ఆ రెబ్బకా చూడండి ఎలా తెగిపోయి వెళ్ళిపోయింది. ఆ యొక్క లోతు చూడండి, సొదొమ గొమొర్రా నుండి వేరే వెళ్ళిపోయి తెగిపోయింది. ఆ విధంగా నువ్వు ఈ చివరి కాలంలో లోతు తన ప్రేమను ఎలా చూపించాడో చూడండి. లోతు చూడండి ఒకసారి మనము ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యావే సన్నిధిలో గొప్పదాయను కనుక దాని నాశనము చేయుటకు యావే మమ్మును పంపిననగా. చూడండి, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చి మొర యావే సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనము చేయుటకు యావే మమ్మును పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యావే ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవారేమని ఉండెను. చూడండి, ఈ చోటు విడిచి రండి, ఈ భూమి విడిచి రండి. ఇప్పుడు కూడా ఆయన అదే పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన నాశనం చేయడానికి వచ్చాడు. ఆయన 1993లో ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పి 95లో ఆయన ఈ భూమిని నాశనం చేయడానికి ఉరుముతూ మేఘంలో దిగాడు. ఆయన ఉరుముతూ మేఘంలో దిగాడు. కాబట్టి ఇప్పుడు నీవు ఈ చోటు విడిచిపెట్టి రావాలి బయటికి.
అందుకని ఎక్కి రమ్మనంటే ఈ భూమిని విడిచి రమ్ము. దీన్ని నాశనం చేయబోతున్నాడు గనక నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి నీవిప్పుడు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన నీ ఆశలు ఏమైనా ఉన్నట్లయితే, నీ ఆపేక్షలు ఏమైనా ఉన్నట్లయితే, నీ చెడ్డ గుణాలు ఏమైనా ఉన్నట్లయితే అలాంటి వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టేసి, వాక్యం అదే చెప్తా ఉంది, విడిచిపెట్టి ఆ విధంగా విడిచిపెట్టుడు ద్వారానే ఎవరు విడిచిపెట్టగలుగుతారు అనంటే ఆయన్ని ప్రేమించేవారు మాత్రమే విడిచిపెట్టగలుగుతారు. ఆయన్ని ప్రేమించిన వారు అవి మానుకోలేరు. లోకాశలు విడిచిపెట్టలేరు, లోకమును విడిచిపెట్టలేరు, ఈ భూమిని విడిచిపెట్టలేరు. అలాంటి వాళ్ళు ఉగ్రతలో పడిపోతారు. కాబట్టి నీవు ఈ చివరి కాలంలో సర్వశక్తివంతునికి నీ ప్రేమను ఎలాగ చూపించగలవనంటే లోకం యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టుడు ద్వారానే నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టుడు ద్వారానే నీ ప్రేమను ఆయనకు చూయిస్తావు, ఆయన అమరిస్తావు. హల్లెలూయా. లోతు అలాగే చూయించాడు. తన ప్రేమను ఎలా చూయించాడు చెప్పండి? తన ప్రేమను ఎలా చూయించాడనండి ఆయన ఏం చెప్పాడండి? ఈ పట్టణములకు నాశనం కాబోతున్నాయి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చూడండి. ఆయన ఆ సొదొమ గొమొర్రా నుండి బయటకు వచ్చి సోయరుకు వచ్చి, అయా మెస్సయ్యా, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన అమరుస్తాను. హల్లెలూయా. అలాగ ప్రేమించాడు కనుక లోతును ఆయన ఏం చేశాడు చెప్పండి? కాపాడాడు. ఆయన ప్రేమించేవారు ఆయన కాపాడతాడు. చాలామంది మమ్మల్ని ఆయన ఏం కాపాడటం లేదు, మాకేమీ ఆయన ఏం చేయడం లేదు, అది చేయలేదు అంటారు. ఏమండి? నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను ఆయన కాపాడతాడు. కాబట్టి నీవు ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించండి. ఆయన ప్రేమించి ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారము చెయ్యండి. కాపాడే పని ఎవరిది? ఆయనది. ప్రేమించే పని ఎవరిది? నీది. ఆ విధంగా నువ్వు ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన నిన్ను కాపాడువాడై ఉన్నాడు, నిన్ను ఆయన రక్షించువాడై ఉన్నాడు. అందువలన నీవు నీ ప్రేమను ఆయన చూయించితే ఆయన నిన్ను కాపాడుతాడు. అందుకని నీవు చివరి కాలం ఆయన ప్రేమను చూయించు. నీకు మహిమ శరీరాన్ని ఇచ్చి ఉగ్రతుండి పైకి తీసుకుని నేను రక్షిస్తాడు, నేను కాపాడుతాడు ఉగ్రతలో. ఎందుకంటే 3.5 సంవత్సరం భయంకరమైన ఉగ్రత భూమి మీద ఉండబోతాం. బైబిల్లో అన్ని నెరవేరినట్టు ఇది కూడా నెరవేరుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే అన్నీ నెరవేరుతాయి అనుకుంటారు, కానీ ఇది నెరవేరదు అనుకుంటారు. ఈ ప్రపంచం ఇలాగ ఉండిపోద్ది అనుకుంటున్నారు. ఏముండదు, ఇది అలాగే ఉంటుందిలే. పాస్టర్ గారు ఆయన పని అలా కాబట్టి మనం చెప్పకపోతే మనం ఆయన వాక్యం వినమని, లేకపోతే ప్రార్థన చేసుకోమని, ప్రార్థన చేసుకోకుండా అలా ఉండిపోతామని ఏదో అలా చెప్పాలని ఏదో చెప్తున్నాడు, కానీ మీరు అనుకోకండి, ప్రమాదంలో పడిపోతారు. మన ఒక ఆయన అన్నాడు, ఈ పాస్టర్లు అందరూ వాళ్ళ దగ్గర రప్పించుకోవడానికి అలాగే చెప్తుంటారండి అన్నాడు. మీకు అర్థమవుతుందండి? ఏదో ఇక్కడ రప్పించుకోవడానికి కాదు, ఏదో ఇక్కడ రప్పించుకొని ఏదో కథలు చెప్తామని కాదు. లేఖనం ఎలా నెరవేరుతున్నాయో నీవు తెలుసుకొని నువ్వు ఆయన్ని ప్రేమించి నీవు ఆయన చేత కాపాడబడాలని ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఏమి చెప్పాయో, లేఖనాలు ఏమి చెప్తున్నాయో అవన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి. అందుకనే ఆ రోజుల్లో అపోస్తులు వాళ్ళు ఏం చేశారు అంటే ఆయన పిలిచినప్పుడు వెంటనే వదిలిపెట్టి వచ్చేసారు. ఎక్కడే వల వేసి చేపలు పడతా ఉన్నారు అనుకోండి, ఆయన నన్ను వెంబడించమని కానీ పిలిచిన వెంటనే ఆ వల చేపలు అక్కడ వదిలేసి ఆయన వెంబడించారు. చాలామంది వదిలేశారు. కారణం ఎందుకనంటే వారు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుక, వారు ఆయన పట్ల ప్రేమను చూపించారు. వాటిని విడిచిపెట్టడం ద్వారా సర్వశక్తివంతుని ఎంతగా ప్రేమిస్తున్నారు వాళ్ళు చూయించారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పిల్లారా, చాలామంది ఇప్పుడు విడవలో చాలామంది మెస్సీ కోసమే నా జీవితం, బ్రతికితే ఆయన కోసం నేను బ్రతుకుతాను అని చాలామంది కబుర్లు చెప్తారు.
చాలామంది ఏం చేస్తారు చెప్పండి, కబుర్లు చెప్తారు, కానీ ఆయన కోసము లోకములు ఏదైనా విడిచిపెట్టాలంటే విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఆయన కోసం ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడరు. నువ్వు ఇప్పుడే విడిచిపెట్టకపోతే రేపు ఈ శరీరం మార్పు పొంది వెళ్ళేటప్పుడు నువ్వు ఎలాగా విడిచిపెట్టగలవు? అందుకనే పైకి వెళ్ళాలని ఉద్దేశం, ఎత్తబడాలని ఉద్దేశం కలిగిన వారు, నిజంగా ఇది పునరుద్ధానం సమయమని కాలమని ఎరిగిన వారు ఖచ్చితంగా ఇప్పుడు విడిచిపెడతారు. హృదయంలో ఏమీ లేకుండా విడిచిపెట్టేస్తారు. అందువలన ఈ శరీరం మారి పైకి వెళ్ళిపోద్ది. ఆయన నామరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చివరి కాలంలో నువ్వు ఆయన్ని ప్రేమించే సమయం ఇదే. ఆత్మకు ఆకారమాయనే, ప్రేమకు రూపము ఆయనే. ఆత్మకు ఆకారమాయనే, ప్రేమకు రూపము ఆయనే. మానవ రూపము దాల్చెను, మృతిని గెల్చెను. మానవ రూపము దాల్చెను, మృతిని గెల్చెను. నిన్ను నన్ను అందరినీ నిన్న నేడు నిరంతరం కన్నులలో కాచి కాపాడును. కరుణనిధి యేసువే, నిన్ను అందరినీ. పువ్వులు ఆయన ప్రేమ చూపును తనువుల త్యాగము. పువ్వులు ఆయన ప్రేమ చూపును తనువుల త్యాగము. ఏది నీ ప్రేమ నీ త్యాగము, ఎట్లు చూపింతువు. ఏది నీ ప్రేమ నీ త్యాగము, ఎట్లు చూపింతువు. నేను నన్ను అందరినీ నిన్న నేడు నిరంతరం కన్నులలో కాచి కాపాడును. కరుణనిధి యేసువే, నిన్ను నన్ను అందరినీ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము లోక సంబంధమైనటువంటి రకరకాల టీవీలో రకరకాల ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. సెల్ ఫోన్లో రకరకాలుగా ఏమేమో మొన్న ఒకడు అంటున్నాడు, ఏదో బిగ్ బాస్ అనేది అంటున్నాడు. బిగ్ బాస్ అసలు నేను ఆ ప్రోగ్రాం వస్తే మారనండి అంటున్నాడు. మొన్న ఒకడు ఏమన్నాడండి, ఆ సినిమా వచ్చిందిరా, దానికి ఎంత వచ్చిందిరా, వారం అయిపోతుంది, కరెక్షన్లు ఎంత వచ్చినాయిరా. క్రైస్తవులే, మీకు అర్థమవుతుందండి. మొన్న మరి జగన్ గారు లేకపోతే మన సీఎం గారు హైదరాబాద్ ఆ ఢిల్లీ వెళ్ళారా, ఏమైందో మరి మీకు అర్థమైందా? వీళ్ళ మనస్సు, వీళ్ళ ఆలోచనలు, మరి ఆయన్ని ప్రేమిస్తే వాటిని విడిచిపెట్టాలి కదా మరి. కానీ వాటి మీద పోలేదు వీళ్ళకి. వ్యర్థమైన వాటి వల్ల నీకేమైనా ఆత్మీయంగా ఉపయోగం ఉందా? అలాంటి వాటిని నువ్వు కలిగి ఉండడం వలన నువ్వు ఇంకా లోకాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్టే లెక్క. నీవు అలాంటి వాటి మీద నువ్వు మనసు పెట్టుకోకుండా వాక్యం వినడం, ప్రార్థించుకోవడం, వాక్యం ఏది తప్పని చెప్తుంది దాన్ని విడిచిపెట్టడమే లోకాన్ని విడిచిపెట్టడం. దాన్ని పూర్తిగా వదిలేసే సమయం ఇదే. పూర్తిగా నీలో ఉన్నటువంటి ఇంతకుముందు నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క సీరియల్లో ఏవో టీవీల్లోనో వీటిలోనూ చూసేదాను అనుకుందాం, సెల్ ఫోన్లో వీటిల్లో. కానీ ఇప్పుడు వాటిని విడిచిపెట్టేది, వాటి మీద నీకు మనసు ఉండకూడదు. కొంతమంది అన్నాడు,
ఆ డ్యాన్స్ ప్రోగ్రాం చాలా బాగుంటుందిరా, దాంట్లో చాలా బాగా వేస్తుంటారు డ్యాన్సు అన్నాడు. రకరకాల కుర్రలు చోట చేరితే ఏ విషయాలు చెప్పుకుంటుంటారు, ఏ విషయాలు. అలాంటివన్నీ కూడా ఎలాంటి వాటి మీదైనా కూడా పూర్తిగా మనస్సును ఇంకా ఏమి పెట్టకుండా పూర్తిగా ఆయన పాటల మీదను ఆయన మీద మనస్సు కలిగి ఏమండి ప్రార్థిస్తూ వాక్యమును ధ్యానిస్తూ ఈ చివరి కాలంలో ఆయన కోసము నిలబడే సమయం ఇది. నువ్వు ఎత్తబడాలనుకుంటే నీలో ఈ లోక సంబంధమైన లోకములో ఉన్నవన్నీ కూడా నీలో తెగిపోవడమే. అందువల్ల నువ్వు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది వృద్ధి చేయబడతా ఉంటుంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఒకడు అంటున్నాడు, నేను నమ్ముకొని చర్చికి వెళ్తున్నాను కానండి, ఏమండి చర్చికి వెళ్ళిపోతున్నాను కానండి, నేను ఈ యొక్క పలాని హీరో అంటే నాకు అవి అలిమాలి పిచ్చి, ఆడి ఫ్యాన్ని నేను ఇప్పుడు వదలలేకపోతున్నానండి, ఆడు ఏమన్నా తిని చూడకుండా ఉండలేకపోతున్నానండి. కారణం ఏంటి? అది పట్టేసింది నేను. అవి పట్టేసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అవి బంధించేసాయి నిన్ను. వాటిని నువ్వు విడిచిపెట్టలేకపోతూ ఉంటావు. వాటిని ఏం చేయలేకపోతున్నాడు చెప్పండి? విడిచిపెట్టలే. అవి పట్టేసుకొని నువ్వు వాటిని తెంచుకొని రాలేకపోతున్నావు. కారణం ఎందుకంటే వాటి బలం ఎక్కువగా ఉంది, నువ్వు బలహీనుడుగా ఉన్నావు. అందుచేత అన్నిటిని కూడా తెంచుకొని, మీకు అర్థమవుతుందండి? ఈ లోకం యొక్క బంధకాలు అన్నీ కూడా నువ్వు తెంచుకున్నట్టు ద్వారా ఆయన పట్ల నీ ప్రేమను నీవు వృద్ధి చేయగలుగుతావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని వెలుగు చీకటి వేరైపోయిన రీతిగానే, వెలుగు చీకటి వేరైన రీతిగానే ఒక చెట్టుకున్నటువంటి కాయ అది పండిపోయినప్పుడు ఆ చెట్టు నుండి తెంచబడుతుంది, దాని నుండి వేరైపోతుంది. నువ్వు కూడా అంతే. ఈ లోకం అనే చెట్టు నుండి తెంచబడే సమయం ఇది. మీకు అర్థమైందా? ఎందుకనంటే సర్వశక్తిమంతుడు ఈ భూమి మీద, చూడండి పిల్లారా, భూమి మీద చెట్లు ఆయన నాటాడు. చెట్లు నాటినప్పుడు ఆ చెట్లకి కొమ్మలు వస్తాయి, ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, చివరికి కాయలు వస్తాయి. చివరికి ఏమొస్తాయి చెప్పండి? కాయలు వస్తాయి. ఆ కాయలు తీసుకుని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? పైకి వెళ్ళిపోతాడు. ఆ కాయే వధువు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏంటంటే చాలామంది కొమ్మల్లా ఉంటారు, కొంతమంది చెట్లులా ఉంటారు, కొంతమంది ఆకుల్లా ఉంటారు, కొంతమంది ఆ కాయ వచ్చే వరకే అవన్నీ ఉంటాయి. కాయ ఇచ్చిన తర్వాత మిగతా ఏమి కూడా ఉండవు. నీవు కూడా ఒక కొమ్మలాగనో ఆకులాగనో లేకపోతే చెట్టులాగనో ఉండి, ఏమండి ఆ కాయ వచ్చేదాకా నీ ఉండి, పువ్వు వచ్చేదాకా నువ్వు ఉండి, ఆ చెట్లు పని లేకపోతే కొమ్మల పని ఆకుల పని అదే. ఆ కాయ వచ్చిన తర్వాత సర్వశక్తిమంతుడు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ చెట్టు ఇక దేనికి పనికిరాదు కాబట్టి పొయ్యిలోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఆకుల్లాగో కొమ్మల్లాగో, ఏమండి చెట్టుల్లాగో ఉండకండి. ఆ చెట్టు కూడా ఆ కాయకు ఉపయోగపడిందే, కొమ్మలు కూడా కాయకు ఉపయోగపడిందే, ఆకులు కూడా కాయకు ఉపయోగపడ్డాయి. కానీ సర్వశక్తిమంతుడు కాయవలే ఉండాలని కోరుతున్నాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క భక్తి ఏదో ఆ చెట్టు కొమ్మల్లాగనో ఆకుల్లాగనో ఉండకూడదు. అది కాయని తీసుకొచ్చేసి ఆ చెట్టు కొమ్మలు ఆకులు, కానీ ఆ చెట్టు మాత్రము ఎక్కడికి వెళ్ళిపోయిందనండి? ఆ యొక్క పొయ్యిలోకి వెళ్ళిపోయింది. చెట్టు ఏం చేస్తారు చెప్పండి? పొయ్యిలోకి వెళ్ళిపోయింది. మాకు కొన్ని గుంటూరు ఆ ప్రాంతాల్లో పత్తి తోటలు వేస్తారు. పత్తి తోటలు వేసినప్పుడు చాలా చక్కగా దానికి ఎరువు వేస్తారు, మందులు వేస్తారు. చెట్టు చక్కగా నిగలాడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత చాలా చక్కగా కాయలు వచ్చేస్తాయి, పగిలిపోద్ది కాయ, దూది వచ్చేస్తాయి. చక్కగా దూది తీసేసుకుంటారు. ఎంతకాలం వస్తే అంతకాలం దూది తీసేసుకొని అప్పుడు వాటిని ఆ చెట్లను పీకేసి పొయ్యిలో పెట్టేస్తారు.
నీ జీవితం అలా ఉండకూడదు. నీ జీవితం ఫలించని జీవితంగా ఉండకూడదు. ఆ పత్తి చెట్టులాగా ఉండి నీవు పొయ్యిలోకి వెళ్ళిపోకూడదు. దూది వలె ఉండాలి ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. దూది కోసమే నీవు కూడా ఆ దూది వలె ఈ చివరి కాలంలో ఫలించి ఉండాలి. అందుకని ఆ దూది కానీ చెట్టు కాయ కానీ అది పండిపోయినప్పుడు చెట్టు నుండి వేరైపోద్ది. దూది ఏమైపోద్ది చెప్పండి? చెట్టు నుండి వేరైపోద్ది. కాయలు కూడా చెట్టు నుండి వేరైపోతాయి. అలాగే నీవు కూడా ఈ లోకం నుండి, మతశాఖ సంఘాల నుండి, అన్నిటి నుండి కూడా తెగిపోయి ఆయన సన్నిధికి వెళ్ళిపోవడం అనేది ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ఆయన పట్ల నీ ప్రేమను ఏ విధంగా చూపించగలవనంటే ఆయన వాక్యం కోసం నిలబడడం ద్వారా నీ ప్రేమను ఆయన పట్ల నీవు చూయించగలవు. ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీరు చూడండి, మొట్టమొదటి ఎఫెసు సంఘము, స్ముర్న సంఘము, పెర్గమ సంఘము, తుయతైర సంఘము, ఏమండి సార్దీస్ సంఘము, అలాగే సార్దీస్ సంఘము, ఫిలదెల్ఫియ సంఘము, లవోదికయ సంఘం. ఈ యొక్క సంఘకాలంలో చాలామంది వచ్చారు. చాలామంది వచ్చేసారు. వాళ్ళ ద్వారా చివరికి వచ్చేటప్పటికి అసలైంది వచ్చేసింది. మిగతా ఆయన కూడా ఏమిటి చెప్పండి? కొమ్మల్లా ఉండిపోయి, ఆకుల్లా ఉండిపోయి, వీటన్నిటిని కూడా, ఈ మత్స్యాగ సంఘాలన్నింటినీ కూడా, తప్పుడు సిద్ధాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఆయన దహించి వేస్తాడు. కాబట్టి పిల్లారా, నువ్వు దహించి వేయబడతావు, రక్షించబడతావు. ఆలోచించుకొని ఈ చోటు విడిచి రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఈ భూమిని విడిచి రండి అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నీ పిలుపుని బట్టి నువ్వు కూడా పైకి వెళ్ళాలని ఉండాలి. ఆ పిలుపుని బట్టి లోతు ఏం చేసేది చెప్పండి? బయటకు వచ్చేసి నువ్వు కూడా ఈ స్వరం విన్నప్పుడు ఈ లోక సంబంధమైన విడిచి బయటికి రావాలి. ఆ చోటు విడిచి బయటకు వచ్చాడు లోతు. నీవు కూడా ఈ లోకాన్ని విడిచి బయటికి రావాలి, అంటే పైకి రావాలి. కాబట్టి ఇది ఎత్తబడే సమయం ఇది. ఆ విధంగా నీవు చూడు, మెస్సయా నీ కోసము నాయనా నేను నా యొక్క లోక సంబంధమైన బంధువులను విడిచాను, నీ కోసం నేను అబద్ధాలు విడిచాను, నీ కోసం లోకాశలు విడిచాను, నీ కోసం నేను ధనాపేక్షను విడిచాను, నీ కోసం నేను కక్షని విడిచాను, నీ కోసం నేను ద్వేషాన్ని విడిచాను, నీ కోసం నేను గర్వాన్ని విడిచాను, నీ కోసం నేను అసూయని విడిచాను, నీ కోసం నేను అసహనాన్ని విడిచిపెట్టి ఓర్పు కలిగి ఉన్నాను, సహనము కలిగి ఉన్నాను. నీ కోసము నేను కోపాన్ని విడిచిపెట్టాను, నీ కోసము నేను ఈ యొక్క లోక ధనాపేక్షలు కాదు, వస్తు వ్యామోహాలు, లేకపోతే నగల మీద వ్యామోహము, నాయనా ఈ యొక్క లోక సంబంధం వాటన్నిటి మీద కూడా, వాటి మీద కూడా నేను విడిచిపెట్టాను నాయనా. ఇదిగో నా ప్రేమ నీ పట్ల ఎంత చూయించాను. ఆయన నామడిస్తాడు. వీటిని విడిచిపెట్టుడు ద్వారా నీ ప్రేమను ఆయనకి చూయించగలదు. ఇదిగో నాయన, నాకు సెల్ ఫోన్ పిచ్చి ఉండేది, విపరీతమైన పిచ్చి. అది లేకపోతే ఉండలేకపోయేవాడు నాయన. ఇప్పుడు నేను దాన్ని విడిచిపెట్టాను. ఆ విధంగా నువ్వు ఆయనకు ప్రేమ చూపిస్తున్నావు. వీడియో గేములు ఆడేవాడిని నాయన, విపరీతంగా ఆడేవాడిని. అది లేకపోతే, వీడియో గేములు లేకపోతే నేను ఉండలేను. రాత్రి 12-1 గంట వరకు కూడా నాకు తెలిసిన పిల్లలు చాలామంది ఉన్నారు. సన్నమైపోతున్నారు వీడియో గేమ్స్ ఆడే పిల్లలు. అంటే ఆ వీడియో గేమ్లు ఆడుతూ నేను 2-3 చూశాను. మనసంతా కూడా దిగులుగా, బాధగా, ఒక రకంగా ఉంటారన్నమాట. కోపం పెరిగిపోద్ది వాళ్ళలో. వీడియో గేమ్లు ఆడేవాళ్ళు మొట్టమొదట కోపం పెరిగిపోతుంది. అక్కడ సన్నమైపోతుంటారు, సరిగా తిండి తినరు. ఆ తెల్లారి 1 గంట వరకు వాళ్ళ 12, 1 గంట, 2 గంటల, 3 గంటల వరకు కూడా బయట ఆ చెట్టు కింద కూర్చొని కుర్రోడు ఆ వీడియో గేమ్లు ఆడుతూ ఉంటాడు. ఆడుతూ పాటు 2 ఉంటారన్నమాట. ఆ వీడియో గేమ్లు ఆడుతూ ఉంటే వాడు సన్నమైపోయాడు. తిండి తింటే మానేశాడు. వాళ్ళ అమ్మోళ్ళు తిండి పెడతాను, ఆ తిండి తినమన్నా కోపం, వాడికి పని చెప్పినా కోపమే, సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టమన్నా కోపమే. వాళ్ళు ఏమైపోతుంది, విపరీతమైన కోపం పెరిగిపోతుంది. కారణం ఎందుకంటే నాకు వీడియో గేమ్లో ఆటలో పడిపోయి
ఆ టెన్షన్కి దానికి లోనైపోతూ ఉంటాడు. అది ఏమైపోద్దో ఏంటో, అని ఓడిపోతాను, శత్రువు గెలుస్తాడు, నేను గెలుస్తాను, ఆ యొక్క ఆలోచనలో పడిపోయి, ఆ టెన్షన్లో పడిపోయి వాళ్ళకి తిండి కూడా ఎక్కదు సరిగా. ఆ విధంగా కొంతమంది ఆ ఇంట్లో వాళ్ళు తన్నినటువంటి, తిరగబడినటువంటి, కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఆ విధమైన కోపం పెరిగిపోద్ది అనమాట. వాళ్ళకి ప్రేమ ఉండదు, ఇక్కడ దాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. నిజముగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, నాయన ఇదిగో నేను అలాంటి పిచ్చి కలిగిన వ్యక్తిని, నేను పిచ్చోడిని, నేను వీడియో గేమ్స్ అదే ధ్యాసలో ఉంటే అదొక పిచ్చోడు అంట. నేను అలాంటి పిచ్చోడిని నాయన, అలాంటి ఇప్పుడు దాన్ని విడిచిపెట్టాను నేను. ఇదిగో నా ప్రేమ నీకు చూపిస్తున్నాను, ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. ఆ ప్రేమను మనము విడిచిపెట్టడం ద్వారా చూయించగలుగుతున్నాం. ఆయన నమ్మనిస్తాను. ఆయన ఏం చెప్పాడంటే, దయ కలిగి, జాలి కలిగి, కనికరము కలిగి, క్షమించే గుణము కలిగి, ఏమండి అలాంటి మంచి స్వభావం కలిగి ఉండాలి. మంచి స్వభావం చూడండి, ఆయన ఏ విధంగా జాలి కనికరం కలిగి ఉన్నాడో వారిని క్షమించాడు. ఆయన తనను ద్వేషించేవారిని ఆయన క్షమించాడు. తన ముళ్ళ కిరీటం పెట్టిన వారిని ఆయన క్షమించాడు. ఉమ్మి వేసిన వారిని క్షమించాడు. దూషించిన వారిని క్షమించాడు. కోడా దెబ్బలతో కొట్టిన వారిని క్షమించాడు. పిడిగుద్దులు గుద్దిన వారిని క్షమించాడు. ఆ యొక్క శిలువను భుజం మీద పెట్టిన వారిని క్షమించాడు. మీకు అర్థమవుతుందండి? అలాగూ గొల్గతా కొండ తీసుకెళ్ళిపోయిన తర్వాత చేతులకు మేకులు కొట్టారు, క్షమించాడు. కాళ్ళకు మేకులు కొట్టారు, క్షమించాడు. పైకి లేవదీశారు, ఏమండి పక్కలో బళ్ళంతో పొడిచారు, క్షమించాడు. ఆయన నమ్మరిస్తాను. నేను కూడా నీలాగా ఎంతోమంది చెడ్డవారిని నేను క్షమించాను నాయన. ఇదిగో నా ప్రేమ నీ పట్ల. ఆయన నమ్మరిస్తాను. నన్ను ద్వేషించే వారిని నేను క్షమించాను, నన్ను హింసించే వారిని నేను క్షమించాను. ఏమండి నువ్వు ఎలాగైతే నువ్వు శత్రువులు ప్రేమించావో నేను కూడా అలాగే చేశాను నాయన. ఇదిగో నిన్ను ఎంతగా ప్రేమించుకున్నాను. ఆయన నమ్మరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమాబ్దికరమైన అనుకూలం వచ్చినమే కానీ మీ నోట దుర్భాష ఏదైనానో రానీకుడి. ఇతరులకు ఏదైనా నువ్వు చెప్పేటప్పుడు అది ఇతరులకి క్షేమాభివృద్ధి కలుగు చేసేది, ఆత్మీయంగా భక్తిపరంగా మేలు కలుగు చేసే విషయం అయితేనే నువ్వు చెప్పాలి. విభేదాలు లేకపోతే పనికిరాని విషయాలు ఏవేవో చెప్తూ ఉంటాం. ఏమంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుందని బైబిల్ చెప్తూ ఉంది. ఆ విధంగా ఆయన ఏదో ఎవరికి విభేదాలు కలగాలని లేనిపోయిన కొండాలో ఏమో నేను చెప్పలేదు, కానీ ఆయన వాళ్ళు క్షేమంగా ఉండాలని, వారు రక్షించబడాలని క్షేమాభివృద్ధికరమైన అనుకోవచ్చినవే పలికాను, కానీ నా నోట ఏ దుర్భాష కూడా రానివ్వలేదు. ఇదిగో నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అనేది ఇది రుజువు అంటాడు ఆయన. నువ్వు ఆ విధంగా నీ ప్రేమను ఆయనకి చూయించాలి, నీ ప్రేమను ఆయనకి చూయించాలి. ఆ వాక్య ప్రకారం నడుచుడు ద్వారా నీ ప్రేమను ఆయనకి చూయించగలుగుతావు. ఇదిగో ఆయన మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఈ నామం పేరట చేయమని వాక్యం చెప్తా ఉంది. నువ్వు చెప్పావు. ఇదిగో నేను ఈ విధంగా బయటికి వెళ్ళబోయే ముందు కానీ వచ్చినప్పుడు కానీ నాయన ఇదిగో ఆయన నమస్తావు. ఆ విధంగా వాక్యం నెరవేర్చడం ద్వారా ఆయన చూపించాలి నీ ప్రేమ. మీకు అర్థమవుతుందండి? వాక్యం నెరవేర్చడం ద్వారా ఇదిగో నాయన నీ నిమిత్తమై ఇదిగో నేను ఈ యొక్క లోకంలో నా వారిని విడిచిపెట్టాను, వాళ్ళు నన్ను తృణీకరించాను. ఇదిగో నేను ఆ విధంగా నాయన లోకములో ఈ విధంగా ఆ యొక్క సంపదలు లేకపోతే ఆస్తులు, ఆ పనులు లేకపోతే ఉద్యోగములు అవి కలిగి ఉన్నాను. ఇదిగో నేను విడిచిపెట్టాను. ఆయన నమస్తే. హల్లెలూయా. ఆయన పరిచర్యకి పిలిచినప్పుడు చేసి ఉద్యోగం మానేసి అలాగ ప్రేమ. ఈరోజు నీకెవరో ఒక 1000 రూపాయలు ఇస్తాను రమ్మనొచ్చు, 2000 ఇస్తాం రమ్మనొచ్చు, కానీ నీకు అదే రోజు ప్రార్థన ఉంది. నాయన ఇదిగో ఈరోజు నాకు పని ఉంటే నాకు 2000 వస్తాయి, 3000 వస్తాయి, 5000 వస్తాయని రమ్మన్నారు, కానీ నేను ఈరోజు ప్రార్థన ఉండడం వల్ల ఆ పనికి వెళ్ళకుండా నీకోసం నీ ఇచ్చున్నాను. ఆయన నమస్తే. ఆ విధంగా నీ ప్రేమను ఆయన పట్ల వ్యక్తపరచు. ఆయన నమస్తాం. హల్లెలూయా. ఓ ఇదిగో నేను దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పునని వాక్యం చెప్తా ఉంది. దుష్ట సాంగత్యము
మంచి నడవడిని చేరుకొని నీ వాక్యం చెప్తా ఉంది. అదో నీ మాటను బట్టి దుష్టులతో, లోక సంబంధులు అన్యులతో, నాయన మత్స్య సంఘాల వాళ్ళతో నేను సాంగత్యము చేయలేదు. వాళ్ళతో పాటు నేను లోక వ్యర్థమైనటువంటి వాటిని నేను లేదు నాయన. కనుక మీరు ఇదిగో నా ప్రేమ నీకు ఎలా చూపిస్తే ఆయన నమనిస్తావు. ఆయన ప్రేమిస్తున్నావు కనుక అలాంటివన్నీ నువ్వు మానేసావు. నీకు అర్థమవుతుందండి? నువ్వు ఆయన ప్రేమిస్తూ ఉన్నావు కనుక అలాంటివన్నీ నువ్వు మానేసావు. ఏమండి? ఇదిగో నేను ఒకప్పుడు చెవు నుండి, ముక్కుల నుండి అన్నిటికి కూడా తగిలించుకుని ఉండేదాన్ని. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కనుక అవన్నీ తీసివేసాను. ఆయన నీ ప్రేమని ఆయన వాక్యమే తప్పు అని చెప్తుందో వాటిని విడిచిపెట్టడం ద్వారా నీ ప్రేమను రుచి చేయగలుగుతావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ బ్రహ్నాన్ గారు ఉన్నారు, టీవీ ఉండేది. సర్వశక్తిమంతుడు చెప్పాడు, అది తప్పు, అది దయ్యం, అది గనక ఉంటే నేను నీతో మాట్లాడన్నాడు. ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక టీవీ తీసి పడేసి. ఆ ప్రేమని మనం చెడ్డవాటిని విడిచిపెట్టడం ద్వారా ఆ ప్రేమను మనము ఏం చేయగలుగుతాం చెప్పండి? సూయించగలుగుతాం. ఆయన నామస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయిల్ ఆయన్ని ప్రేమిస్తున్నారు కనుక బయటకు పిలిచినప్పుడు సర్వశక్తిమంతుడు వాళ్ళు బయటకు వచ్చేసారు. కాబట్టి ఆ ప్రేమ, నీ ప్రేమని ఆ విధంగా క్రియాపూర్వకంగా చూపించాలి. కదవుతుందండి? ఇదిగో ముగ్గురు యూదులు చూడండి, ఎంతో ప్రేమను చూపించారు. ఆయన ప్రేమిస్తున్నామనంటే చూడండి, వారి పట్ల సర్వశక్తిమంతుని పట్ల వారికి ఎంత ప్రేమ ఉందంటే తీసుకొని ఇలా గిన్నెలో పడవేస్తూ ఉన్నప్పటికీ కూడా మాకు మెస్సయే కావాలి, ఆయనే మాకు కావాలి, ఆయనే మాకు కావాలి. ఆయన నమనిస్తాం. అందుకనే మన పితరులు ఆ రోజుల్లో, అది యుద్ధ కాలంలో ఎంతో భయంకరమైన శ్రమలు అనుభవించారు. ఆ విధంగా వాళ్ళు తమ ప్రేమను సర్వశక్తిమంతులకు చూయించారు. ఆయన నమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నష్టం వచ్చినా సరే, నీకు నష్టం వచ్చినా సరే ఆయన వాక్యాన్ని నువ్వు పాటించు. లాభం పోయినా సరే వాక్యాన్ని పాటించు. ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ఆయన ప్రేమను చూపించడమే నువ్వు చేయాల్సింది. చివరికి ఆయన నమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ముగింపులో ఉన్నాం, చివరి సమయంలో ఉన్నాం. కాబట్టి చెట్టు నుండి కాయ తెంచబడిన రీతిగా దాన్ని మరలా ఇక అతికించగలమా? అతికించలేము. అతికించగలమా? అతికించలేము ఆ చెట్టుని. అలాగే నిన్ను కూడా లోకానికి అతికించలేరు ఎవరు కూడా. మీకు అర్థమైందా? లోకానికి ఇంకా తెగిపోయిన తర్వాత ఇంకా అతికించడం అనేది పోతుంది. ఎనభ మొక్కలు అనుకోండి, ఏదో జాయింట్ చేసి వేడి చేసి సుత్తి పెట్టి ఏమండి మరలా జాయింట్ చేసి అతికించవచ్చు. మరి చెట్టు కాయని, పండిపోయిన కాయని మరలా చెట్టుకి, అదే చెట్టుకి నువ్వు ఏమండి అతికించలేవు. అది యథాస్థితికి ఇంతకుముందు ఎలా తెంచకముందు ఎలా ఉందో ఆ విధంగా నువ్వు దాన్ని చేయలేవు. నిన్ను కూడా అంతే. మరలా లోకానికి, అబద్ధాలకి, మోసాలకి, లోక చెడుతనానికి నువ్వు అతుక్కోలేవు. నీ హృదయం మీకు అతుకదు. మీకు అర్థమవుతుందండి? అది వికర్షించుకుంటాయి అన్నమాట. ఒకదానికోటి ఏమైపోతాయి? వికర్షించుకుంటాయి. వికర్షించుకుంటాయి. ఆ విధంగా నీ హృదయం లోకంతో వేరైపోతాయి. నువ్వు అప్పుడు పైకి కొనిపోబడతావు. పైకి కొనిపోబడాలంటే ఇలారా, ఈ చోటు విడిచి రండి. అయిపోయింది, ముగింపుకు వచ్చేసింది, అంతానికి వచ్చేసింది. ఇది ఒక్కరితో నుండి తప్పించుకునే సమయము. కాబట్టి ఆయన ప్రేమిస్తే ఆయనే కాపాడతాడు. ముగ్గురు యూదులను ఆయనే కాపాడాడు. అప్పుడు ఆ విధంగా కాపాడాడు. ఇప్పుడైనట్లయితే రాబో ఉగ్రత నుండి కాపాడుతాడు. అందుకని మోషే, ఎలీయా అనేవాళ్ళు భూమి మీదకి వస్తారు. మరి ఇవన్నీ నెరవేరినప్పుడు అది కూడా నెరవేరుతుంది. ఇవన్నీ జరిగాయి కాబట్టి అది కూడా జరుగుతుంది. వేకు నక్షత్రాల గురించి చెప్పబడింది, ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా జరుగుతుంది. కాబట్టి నీ చివరి కాలంలో ఆ ఉగ్రత నుండి తప్పించాలని నీ పట్ల ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఆ ప్రేమ ఏమిటంటే, ఎక్కి రమ్ము, నీ చోటు విడిచి రమ్ము. నీవు కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీవు విడిచిపెట్టి వెళ్ళిపోతావు.
ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఈ లోకంను ప్రేమిస్తూ ఉండిపోతూ ఉంటారు. ఆయన నామస్తూ. అందుకని లోకస్తులు పోలి నడవకండి, అన్యుల పిల్లల పోలి నడవకండి. వాళ్ళ వలె ఏళ్ల వలె ఉండాలని ఏమండి, మీ ఇళ్ళ దగ్గర మీ ఇంటి పక్కన వెనక ముందు ఉన్నటువంటి వాళ్ళ వలె, ఆడవాళ్ళ వలె, మగాళ్ళ వలె, వాళ్ళ వలె వీళ్ళ వలె ఉండాలని. కానీ ఈనాడు చాలామంది సెల్ ఫోన్లు అవి చూసి వాళ్ళలాగా ఉండాలని, వీళ్ళలాగా ఉండాలని, వాళ్ళ కొప్పులు పెట్టుకొని వీళ్ళ కొప్పులు పెట్టుకోవాలని, ఆ కుర్రోళ్ళు ఎలా చేస్తున్నారు అలాగ చేయాలని, ఆ పిల్లలు ఎలా చేస్తున్నారు ఇలాగ చేయాలని, ఈ విధంగా సెల్ ఫోన్ ద్వారా చాలామంది, అలాగే పక్కనున్న వెనకొన్న ముందునుండ వాళ్ళని బట్టి ఎవరిని పోలి మీరు నడవకండి, ప్రమాదంలో పడిపోతారు. ఉగ్రతలో పడిపోకుండా ఉండాలనేంటి ఆయన వాక్యమును బట్టి మాత్రమే నడవాలి. ఆయన మనిషి ఆయన పోలి నడువు. ఆయన ఎలాగ నడిచాడు నువ్వు అలాగ నడు. ఆయన ఎలాగ పరిశుద్ధుడిగా ఉన్నాడు అలాగే పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన మనిషి హల్లెలూయా. అందుకనే మొదటి రాకడలో భూమి మీద ఎలాగ నీతిమంతుడుగా జీవించాలో చేయించాడు. మరలా ఆయన తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు మరలా రెండవసారి వచ్చి మరణమును జయించి ఎలా తిరిగి లేవాలో దాన్ని చూయించడానికి వచ్చాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. మరణాన్ని జయించి ఎలా తిరిగి లేవాలో మీకు అర్థమైందా? మరణం అనగా శరీరానుసారమైన మనసు, దాన్ని జయించి ఎలా తిరిగి లేవాలో మరలా చూయించడానికి వచ్చాడు ఆయన. అందుకనే మొదటి రాకడలో ఏం చూయించాడు చెప్పండి? నీతిమంతుడిగా ఎలాగ జీవించాలో చూయించాడు. ఇప్పుడైనట్లయితే మరణమును ఎలాగ జయించాలో, మరణమును ఎలాగా అంటే లోకమును ఎలాగ జయించాలో చూయించడానికి వచ్చాడు ఆయన. తలను ఉంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. నా జీవితంలో జరిగింది అది. మరణమును ఎలా జయించాలో, వాళ్ళని ఎలా జయించాలో, లోక బంధువుని ఎలాగ జయించాలో, ఎలాగ విడిచిపెట్టాలో, ఎలాగ ఆయన ధరించుకోవాలో చూడండి. అక్కడ వాళ్ళు ఎద్దులు అరగదుండానికి వెళ్ళిపోతున్నారు, అది అవసరమే. కానీ అదే సమయంలో ఆయన పిలిచాడు. ఆయన ఇప్పుడు ఎద్దులు అరగదుండడం, వర్షాలు పడుతున్నాయి, ఈ సమయంలో ఎలా కుదిరింది? పిల్లారా అన్నారు. వాళ్ళు రాలేకపోయారు. ఇంకొకరు అయినట్టయితే పెళ్ళి ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడు పెళ్లి కూతుర్ని విడిచిపెట్టి నేను వచ్చినట్లయితే మా అత్తగారు లేదా మా మామగారు పెద్ద గొడవ పెడతారు అని వాళ్ళు రాలేకపోయారు. ఆయన పట్ల వారు తమ ప్రేమను చూపించలేకపోయారు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకరు అయినట్లయితే చనిపోయిన శవం ఉంది, బంధువులందరూ వచ్చారు, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన రమ్మన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ సమయంలో ఏం బాగుంటుంది, మీకు పిలవడానికైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని అనుకోవచ్చు. అప్పుడు ఆయన అన్నాడు, మృతులు పాతి పెట్టుకొని నన్ను వెంబడించమన్నాడు ఆయన. అన్యులు లోకస్తులు వాళ్ళు మృతులు పాతి పెట్టుకొని మృతులు ఏడవని నువ్వు నన్ను వెంబడించమన్నాడు ఆయన. వారు సర్వశక్తి మంత్రుల పట్ల ఆయన ప్రేమను చూయించలేకపోయిన వాళ్ళు రాలేదు. అందుకనే నాగడ మీద చేయబెట్టి వెనకదొడ్డు చూసి ఏ ఒక్కడు నా రాజ్యంలోకి ప్రవేశించలేడని చెప్పాడు ఆయన. కాబట్టి నీవు కూడా ఈ చివరి కాలంలో ఏదైనా ఆయన కోసం విడిచిపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. నశించబోతా ఉన్నాయి. కాబట్టి ఈ డబ్బు, ఈ బంగారము, ఈ లోకము, ఈ యొక్క ధరము, ఈ ఆస్తులు, ఈ యొక్క సమస్తము కూడా దహించి వేయబడబోతా ఉన్నాయి.